కానీ బట్ కొంచెం ఏజ్ వచ్చాక లైక్ వీ రియలైజ్ దట్ వీ గాడ్ పుట్ అస్ ఆన్ అవర్ ఓన్ ఫీట్. లైక్ నాకు ఇప్పుడు అక్క సపోర్ట్ ఉంది. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ. లైక్ at any point of the time I was depending on somebody else. Can I can tell you at this moment, I am telling you from this moment of my life, I'll say God is my leader. నిన్న ప్రార్థించా. I told to God yesterday, దేవా నేను ఇంతవరకు మనుషుల మీద ఇంత డిపెండ్ అయ్యాను, వాళ్ళ కోసం వాళ్ళ మీద వీళ్ళ మీద అని డిపెండ్. That's okay, I know I'm just a lonely girl in this world, but even then now I can realize, I can tell you that God is there for me. I should tell దేవా నువ్వే లీడర్, నా లీడర్ నువ్వే, యు ఆర్ గైడింగ్ మీ, యు ఆర్ వాకింగ్ మీ త్రూ. అంతే. ఐఎమ్ నాట్ నాకు ఇట్లా జరగాలి, నాకు ఇది కావాలి, నేను ఇది చేసుకోవాలి అని నాకు అసలు ఐడియా లేదు. లిటరల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, దేవుడు ఎట్లా నడిపిస్తే అట్లా నడవాలి అంతే. ఒకటి ఫోకస్ ఏంటంటే ఐ షుడ్ వాక్ ఇన్ ద వే దట్ హీ హాస్ గివెన్ మీ. అంటే ఆ పాత్ నాకు సెట్ చేశారు దేవుడు, ఇంకా అంతే. ఏసే నాకు ఆ పాత్ ఉంచాడు, I believe it, ante. So whatever happens in my life, I say it is the will of God. I should say it is the will of God, and I should be able to be say that it should be the will of the God. నేను అంటున్నాను, అక్కని సందీప్ని బాగాని ఇట్లాగా ఎంత బ్లెస్సింగ్లో ఉంచారు. అండ్ ఈ రీడెడికేషన్ ఫెస్టివల్ ద్వారా దేవుడు ఎంతగా మమ్మల్ని మలిచాడు అని చెప్పడానికి మా అక్క సాక్ష్యం. మా అక్క షీ సో మచ్ ఇంటూ గాడ్ నా, ఎంత బ్లెస్సింగ్ తీసుకుంది రీడెడికేషన్ ఫెస్టివల్ నుంచి. అండ్ షీ హ్యాస్ ఒక రిలేషన్షిప్ గాడ్ తోటి డెవలప్ చేసుకుంది మనసులో. లైక్ నేను చిన్నప్పటి నుంచి నాకు తప్పనైతే ఉంది, అందరినీ ఇట్లాగా ఐ హ్యావ్ టు డూ సంథింగ్. ఇప్పుడు పాస్టర్ గారు అన్న హీ సెడ్ లైక్ గాడ్ యూ హ్యావ్ డన్ సో మచ్ ఫర్ మీ, I should be doing something for you. No, I have to do something for you. No, now I'm ready to do something for you. Now I can tell you I'm ready to do something for you. అని నేను చెప్పాలి అంతే. ఇట్స్ ఫర్ మీ that God has designed this day for me. I should tell that I'm ready for His purpose. I know there is a purpose, and from today onwards I'm telling I am ready for His purpose. And He anointed me with His Holy Spirit, cleansed me with His blood, precious blood on the rededication festival. And I'm trying to be holy. And another, what am I to be? I should be holy. I should not be used by something else, but I should be holy. I'll definitely keep that in mind. I'll walk through my life. ఆయన ఎప్పుడు కుమ్మరి కాబట్టి he will carve our image. It's a constant thing that I have to go through. So I asked the church to pray for me so that I can grow constantly in the faith, the same faith, and a push undali a life lo and in the future life that I'm going to enter, I should have the same concept and support from the Lord and the Holy Spirit living with me, inside me. So ఆ పాట ఒకటి ఉంది, సోలిపోవలదు మనసాని. పొద్దున్నే పాడుకున్నాను. వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు, చేరదీసే ఆత్మ నీలో చేర ప్రార్థించు. ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే, చేరదీసే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు, సోలిపోవలదు మనసా సోలిపోవలదు. ఎంత హ్యాపీనెస్ ఇస్తుందంటే ఇంకేం అక్కర్లేదు. ఐ డోంట్ నీడ్ సపోర్ట్ ఆఫ్ ఎనీథింగ్. ఆటోమేటిక్గా ఎవ్రీబడి విల్ సపోర్ట్ మీ. దేవుడు సపోర్ట్ ఉంటే ఆటోమేటిక్గా ఎవ్రీబడి విల్ హెల్ప్ మీ. నేను సందీప్ని అడగలేదు. నేను యాక్చువల్లీ బావగారు పాపం డబ్బు నింపాలి బావగారు నేను చెప్పలేదు ఆయనకి, నేను అడగలేదు. పాస్టర్ గారు అడిగారు. అసలు ఆయన ఈ పాటికి క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుంటూ ఉండాల్సిన. బట్ ఐ ప్రైజ్ గాడ్ that He is using everybody for His purpose. He is preparing me for His purpose. That I can tell you definitely. He prepared me already. So I am ready for His use. And He is also using Akka and Sandeep ni kuda ee church lo itla use chestunnadu. And I am very grateful for them. Vaadu lekapothe nenu chesedani kaadu. Devuni daya lekapothe nenu ikkadiki vachedani kaadu. Nenu ee church lo adugu pettedani kaadu. Nenu ikkada baptism తీసుకునేదాన్ని కాదు. ఇంకా వాళ్ళు నన్ను తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళకి ఇంకా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. బాగా ఫస్ట్ ఈ చర్చ్ కోసం వెతికి చర్చ్ని చూసి ఓకే తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ అంటే వీ కెన్ గో క్లోజర్ టు గాడ్, వీ కెన్ గివ్ అవర్ సెల్స్ టు గాడ్. అండ్ ఐఎమ్ రియల్లీ ఇంటూ ఇట్. ఐ నో వన్ డే దెర్ విల్ బి అ డే దట్ ఐ విల్ బి స్టాండింగ్ ఆన్ ది స్టేజ్ and sing a song or at least give a testimony or at least praise God from my heart. నాకు తెలుసు ఒక రోజు వస్తుందని. When the day I joined here, I know I would cry out my heart to all you guys, because I really believe that God has called me so many times again and again, even though I'm falling back, but God has been calling me. ఆ పిలుపు మనలో ఉంది. దేవుని అసలు ఈ చర్చ్లో
ప్రతి ఒక్క పర్సన్లో ఆ తపన, ఇంట్రెస్ట్, ఆ ఫెయిత్, ఆ హోప్, ఆ సాటిస్ఫాక్షన్, ఆ జాయ్, అసలు ఆనందం మనసులో వచ్చింది అంటేనే, ఇట్లా మనం ఎంత ఇంట్రెస్ట్ చూస్తున్నాం అంటేనే ఎవ్రీబడి ఈస్ కాల్డ్. ఐ కెన్ టెల్ యూ దిస్ డే ఈజ్ అ డే విచ్ ఎవ్రీబడి ఈస్ కాల్డ్ ఫర్ దిస్ పర్టికులర్ ఈవెంట్. అండ్ ఐ ప్రైజ్ లాడ్ ఫర్ దట్, ఐ థ్యాంక్ లాడ్ ఫర్ దట్. బికాస్ మనం మీ అందరు సాక్షులుగా నా పర్సనల్ ఈవెంట్కి వచ్చినందుకు ఐ రియలీ థ్యాంక్ యూ ఆల్. ఐ థ్యాంక్ ద పాస్టర్ అండ్ ఐ రియలీ థ్యాంక్ మై పాస్టర్ గారు, రూఫస్ గారు, ఫర్ హోల్డింగ్ దిస్ ఈవెంట్. అండ్ నేను అడగగానే ఆయన మనం ఆలస్యం చేయకుండా ఇచ్చేద్దామన్నారు. నాకు ఆ తలంపించిన దేవుడికి నేను అసలు థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే బ్యాప్టిజం తీసుకోవాలి అనే తలంపు ఉండింది, కానీ it has come finally. It has come before my marriage. It has come because I know baptism తీసుకుంటే బాగుంటుంది. I can go in a steady faith. ఇట్లా వేరే ఇంకా ఈవిల్ థాట్స్, ఈవిల్ పనులు ఏం చేయకుండా, ఈవిల్ అంటే ఈవిల్ కాదు లిటరల్గా, బట్ ఎనీ బ్యాడ్ థాట్స్ రాకుండా మైండ్లో కొంచెం మంచిగా ఉందామని. సో బట్ నౌ ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీబడి అండ్ పాస్టర్ గారు ఫర్ స్టార్టింగ్ దిస్ థింగ్. మస్తు మాట్లాడారు. హల్లెలూయా. చూస్తున్నారా మీరు ఎవరన్నా ఫ్యూచర్ ఇవాంజలిస్ట్ ని చూస్తున్నారా? డస్ షీ హ్యావ్ ఫియర్? షీ వాస్ వెరీ ఫియర్ఫుల్. ఉత్త ఇళ్ళలోనే మాట్లాడుతుంది, స్టేజ్ మీద కాదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం షీ ఇస్ బోల్డ్ ఇనఫ్ టు స్టాండ్ హియర్. దిస్ బోల్డ్నెస్ ఇస్ నాట్ ఆఫ్ హర్, దిస్ ఇస్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. I believe she is inaugurating something new in our church. She is inaugurating something. The Lord said she is inaugurating something bigger things to come. I want to ask you a few questions before we go into this one. And I asked earlier also, but for you I'm going to add little bit more questions. Okay? Study material anta chadukunnava? Mali chadavale pastor. Sare. Na prayer lo unna. Avuna? Prayer lo unna kada? ఓకే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, తెలవాలి కదా. బ్యాప్టిజం అంటే ఏంటిది? బ్యాప్టిజం తీసుకుంటే హెవెన్కి వెళ్ళిపోతారా? Baptism has nothing to do with బ్యాప్టిజం తీసుకుంటే హెవెన్కి వెళ్ళిపోతారు అన్నది రాంగ్ పర్సెప్షన్. ఓన్లీ త్రూ ఫెయిత్ దట్ ఈస్ విల్ రీచ్ గాడ్. మరి బ్యాప్టిజం ఎందుకు? బ్యాప్టిజం ఇస్ ఫర్ యూ టు గెట్ యునైటెడ్ విత్ గాడ్. అండ్ బ్యాప్టిజం అనేది బయటకి చూపించుకోవడానికి, లైక్ టు షో అవుట్, ఇట్స్ అన్ అవుట్వర్డ్ అపియరెన్స్ దట్ యు ఆర్ ఇన్ గాడ్, యు ఆర్ ఇన్ క్రైస్ట్, యు వాంట్ టు వాక్ ఇన్ క్రైస్ట్ అని. డాడీ కాల్ చేసినావు కదా బ్యాప్టిజం తీసుకుంటా అంటే ఏమన్నాడు? డాడీ కాల్ చేస్తే యూఆర్ ఆల్రెడీ బ్యాప్టైజ్డ్, నువ్వు బ్యాప్టైజ్డ్ కిడ్వి, నువ్వు దేవుని రాజ్యంలో బిడ్డవే, నువ్వు ఏం పట్ల భయపడకు చెప్పారు. ఎవరెవరు ఏం చెప్పారు? ఐఎమ్ ఆల్రెడీ బ్యాప్టైజ్డ్ కిడ్. లైక్ నాకు చిన్నప్పుడు లైక్ 5th క్లాస్లోనే ఎప్పుడు దే డేట్ స్ప్రింకిల్ బ్యాప్టిజం, నాట్ టు అనాయ్ మై ఫాదర్, బట్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆ స్ప్రింకిల్ చేసిన టైంలో ఐ హ్యావ్ నో ఐడియా దట్ ఐ బీన్ బ్యాప్టైజ్డ్. ఒక ఫోటో ఒకటి ఉంది నాది, వైలెట్ పట్టు లంగాలో. సో అదొక్కటి నాకు గుర్తు, ఎందుకంటే ఆ నీళ్ళు పోసారు అంతే, దట్స్ ఇట్. ఐ హ్యావ్ నో ఐడియా. కానీ ఇంతకాలంలో దేవుని వాక్యం నేను చదువుతా, ఐ బీన్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్ దట్ హీస్ బీన్ డూయింగ్ ఇన్ మై లైఫ్. అంటే ఐ షుడ్ బి united with him. I should be set apart, like he said, I should be set apart for his use. I have a special purpose that I have been seeing in my life. So our time ochindi, then I have to be baptized for his purpose. Like John the Baptist anointed him with the Holy Spirit for the purpose, for the mission that Christ is going to go for. Atlaga nannu, I want to take an anointment from the God, from the Holy Spirit, to have that Holy Spirit in me always. And కొంచెం నా మాటలు కంట్రోల్ చేసుకోవడానికి, నన్ను హంబుల్ చేసుకోవడానికి, కొంచెం కంట్రోల్లో జాగ్రత్తగా ఉండడానికి. ఎవరు చెప్పారు బ్యాప్టిజం తీసుకోవాలని? బైబిల్లో ఎవరైనా చెప్పిండ్రా? ఓకే, యేసుప్రభు అన్నాడా లేదా బ్యాప్టిజం తీసుకున్నాను? ఖచ్చితంగా అన్నట్టే కదా. నాకు మైండ్లో తిరుగుతూ ఉంది కాన్స్టెంట్గా. ఐ బిన్ నెగ్లెక్టింగ్, బట్ ఈవెన్ ఖచ్చితంగా. వేర్ ఇన్ ది స్క్రిప్చర్, వేర్ ఇన్ మాథ్యూలోనా, మార్క్లోనా, జాన్లోనా, లూక్లోనా ఎక్కడ నడేసయ్యా? గో and what did Jesus said? Go and baptize people in the name of the Father, the Son and the Holy Spirit. So it is a commandment of the Lord. Yes, Matthew 28. Matthew 28. Amen. Amen.
So is she confirmed before the church? Yes. Do you all agree? You have any questions to her? Huh? ఓకే ఓకే చిన్న పని చేస్తారా వెనక కూర్చున్న వాళ్ళు ఎక్కడెక్కడ కూర్చున్న వాళ్ళు అందరు కొంచెం ముందుకు వస్తారా ఇక్కడ కమాన్ గెటప్ ఫ్రమ్ యూర్ ప్లేసెస్ కమ్ సూన్ అండ్ దెన్ ఆక్యుపై ద ఫ్రంట్ సీట్స్ హియర్ we're going to witness this time. The Lord has given a privilege in each one of our life. You know, you might be baptized, you know, tanu cheppedi endante clear indication entidanante you might be baptized when you are very young. Chilkarimpu baptism meeku ichindremo. Chilkarimpu baptism తీసుకున్న వాళ్ళందరికీ కూడా నేను ఒక చెప్పాల్సిన మాట ఏంటంటే మీరు చిల్కరింపు బాప్తిసం తీసుకున్నప్పుడు మీకు బాప్తిసం అంటే కూడా తెలియదు. ఓకే, it is very important to have a believer's baptism that's called immersion baptism. Immersion baptism అంటే ఏంటిది? నువ్వు అక్కడ నిలబడ్డప్పుడు దేనికి సాదృశ్యము దీప్తి? నేను అక్కడ నిలబడినప్పుడు క్రాస్ కి దేవుని క్రాస్ కి సాదృశ్యము. When you go inside the water, like I am dead in the world, dead to the world anattu. I am no more to the world. okay, when you come out of the water, Praise in Christ. amen, hallelujah. ఎన్ని సర్మన్స్ చెప్పేస్తుంది దీప్తి? Praise the Lord. She is ready for the baptism. Let us baptize and let all the glory for the name of the Lord. has commanded people who wanted to follow the Lord. యేసు ప్రభువుని అంగీకరించినటువంటి ప్రతి బిడ్డ కూడా మరి దేవుడు ఇచ్చినటువంటి ఒక అవకాశము. This water symbolizes the Holy Spirit God. ఈ యొక్క వాటర్ మరి పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉన్నది. When she goes inside the water, she is dead for the world. When she come out of it, she is going to live for the Lord Jesus Christ. By the authority placed by me spiritually, by the Father, Son and the Holy Ghost, I take this time and a privilege to call upon God Himself as a witness for this day, that Jennifer Deepti Turka has given her life to the Lord, and now she will publicly confessing that she belongs to the Lord Jesus Christ, accepted Him as the Lord and Savior. I, in the name of the Father, Son and the Holy Ghost, I baptized Deepti